కోలీవుడ్ హీరో విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ జంట నిశ్చితార్థం ఆగస్టు 29న చెన్నైలోని విశాల్ నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ రోజు విశాల్ జన్మదినం కావడం విశేషం. ఈ వేడుకలో విశాల్, సాయి ధన్సిక కుటుంబాలు పాల్గొన్నాయి. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సన్నిహితుల సమక్షంలో సాయి ధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు విశాల్. తమ ప్రేమను ఈ ఏడాది మే నెలలో బహిరంగంగా ప్రకటించారు విశాల్, ధన్సిక. అప్పుడే పెళ్లి జరగాల్సి ఉండగా విశాల్కి ఎంతో సన్నిహితంగా ఉన్న నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండడంతో పెళ్లి తేదీని వాయిదా వేసుకున్నారని సమాచారం. కొత్త భవనం పూర్తయిన తర్వాత మరింత ఘనంగా వివాహ వేడుకను నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశాల్ గత 2 దశాబ్దాలుగా తమిళ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాత, నటుల సంఘం అధ్యక్షుడిగా కూడా విశాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. అభిమానులు, సినీ వర్గాలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయి ధన్సిక విషయానికొస్తే ఆమె కెరీర్ను జూనియర్ ఆర్టిస్టుగా ప్రారంభించింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురిగా నటించడం ఆమెకు గేమ్ చేంజర్గా మారింది. ఆ పాత్రతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగిన ధన్సిక అనంతరం తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. యాక్షన్ రోల్స్లోనూ, భావోద్వేగ పాత్రల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్న ఈ నటి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ధన్సికకు విశాల్తో దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇంతకుముందు వారి మధ్య కేవలం ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాత్రమే ఉండేదట. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాక సీన్ మారిందట. తన జీవితంలోని ఓ కష్టకాలంలో విశాల్ తనకు అండగా నిలిచాడని ధన్సిక చెప్పింది. అతని సపోర్ట్, దయ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అప్పుడే తమ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారిందని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక విశాల్ అయితే ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ధన్సిక లాంటి మంచి అమ్మాయి తన జీవితంలోకి రావడం అదృష్టమని అంటున్నాడు. పెళ్లి తర్వాత కూడా ధన్సిక సినిమాల్లో నటిస్తుందని చెప్పుకొచ్చాడు.